మందు గిందు హ్మ్. ఫుల్గా తాగి ఆమె తాగిందా మరి? ఆ అమ్మాయి ఎవరండి పీ తాగి ఉంటాయి కదా ఇంకా జరిగింది మ్యాటర్ జరిగింది మొత్తం జరిగింది. అంటే ఏం చేద్దాం అనుకుంటాం? ఏం లేదు, 2 బీర్లు బిర్యానీ అంతేనా? బీర్లేనా? తాగేసి ఫుల్ ఎంజాయ్ చేసి నీకు ఫుల్ ఖుషి పట్టి నాకు పిలిపించి ఇక్కడ ఏదో చేయడానికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను. ఏంటి సొల్లు కాల్చుకొని వచ్చిడువేనా? ముందు వాడు 5 లక్షలు తేవాను, అప్పుడు వీడియో పట్టుకెళ్ళాను. హలో గైస్, వెల్కమ్ టు సీక్రెట్ ఐ. సో ఈరోజు ఒక అతను అయితే ఆయన ప్రాబ్లం చెప్పుకొని వచ్చాడు. ఇది చాలా పెద్ద స్కామ్, వింటే మీరే షాక్ అవుతారు. అది ఏందనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లా జరుగుతాయి ఏందనేది స్కామ్లు అనేది. ఫస్ట్ అయితే ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఎట్లా ఫేస్ చేసిండు, ఏంది అసలు ఎట్లా స్కామ్లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఏంటంటే డబ్బులు ఇవ్వలేక ఇంట్లో తెలిస్తే మళ్ళీ ఇదైతే లేదా చచ్చిపోవడమా ఇట్లా అని క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు ఆయన అయితే. సో ఆ ప్రాబ్లం ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాలి. చేయకపోతే ఈయనకు తర్వాత జరిగేది చాలా ఘోరం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరండి రాము. ఏడుంటారు? ఉప్పలి ఉంటానండి. ఏంది నీ సమస్య, ఏంది ప్రాబ్లం? క్లియర్ చెప్పు. ఏదనుకున్నా ఏదైనా ఉన్నా డీటెయిల్ చెప్పు. రీల్ చూస్తున్నప్పుడు ఒక యాప్ వచ్చిందన్న. ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అమ్మాయిలు అవన్నీ వస్తున్నాయి. సో ఇందుకు మంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. అంటే ఫ్రీ కాల్ మాడుకోవచ్చు, ఫ్రీ కాల్ చేసుకోవచ్చు అని. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో కాలింగ్ మాట్లాడుకోనండి. అది హాయ్ చెప్తే నేను హాయ్ చెప్పాను. ఎవరుండే అవతల? అతో ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి చూడడానికి క్యూగా ఉంది, బాగుంది. నాకు కూడా కొంచెం మాట్లాడనిపించింది, అందుకే హాయ్ పెట్టాను. తిరిగి అమ్మాయి హాయ్ పెట్టింది. డైరెక్ట్ గా వీడియో కాల్ ఆన్ లో ఉంది. నేను జస్ట్ అనుకోలేదు ఆన్ లో ఉందని. ఇలాంటి యాప్ కూడా నేను ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం యాప్ చూసినది చూడలేదు. ఇది చూడండి ఫస్ట్ టైం యాప్. తర్వాత అమ్మాయి కూడా కొంచెంసేపు తర్వాత మాట్లాడింది, యూ ఎక్కడ ఉంటావు ఏంటి అనేది. నేను కూడా కొంచెం వీడియో కాల్ మాట్లాడాను. ఊపర్లో ఉంటాను చెప్పాను. నా బిజినెస్ చిన్న బిజినెస్ అని చెప్పాను. అమ్మాయి అనేది చాలా బాగుంది, మీరు చూడడానికి క్యూట్గా ఉన్నారు, చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. సో అది మాట్లాడితే నేను సరే నేను మాట్లాడాను. ఒకేసారి నాకు కొంచెం భయం వేసి నేను ఫోన్ కట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడ నేను మళ్ళీ తేడా వచ్చి దొరికిపోతాను నా ఫ్యామిలీకి అనుకుని కట్ చేస్తాను. మళ్ళీ బాగున్న తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను సెల్. ఎందుకంటే ఎంతైనా ఆశ ఉంటుంది ఇంకా, అంతే ఉంటుంది కదా. అది మళ్ళీ ఆన్ చేస్తే వేరే లేడీ వచ్చింది. లేడీ వచ్చిందా? ఓకే. ఎందాక వచ్చింది అమ్మాయి వచ్చింది. ఈసారి మళ్ళీ వెళ్తే లేడీ వచ్చింది. ఆ లేడీ వస్తే కొంచెం అటు ఇట్లో ఉంది. హాయ్ చెప్పాను, మాట్లాడింది, బాగానే మాట్లాడింది. నాతో కూడా కొంచెం బాగా పోలీసింది. అంటే చూడడానికి స్మార్ట్, అన్ని బాగున్నారు, జాబ్ శాలరీ అంతా మొత్తం అడిగింది. అని చెప్పాను, శాలరీ వస్తుంది, నేను చిన్న బిజినెస్ చేస్తున్నాను అంటే ఓకే అంటే సీక్రెట్ నెంబర్ ఇచ్చింది. సో నా నెంబర్ దానికి ఇచ్చాను. ఇచ్చింది, ఆమె ఇద్దరు మాడుకున్నాం. అయితే మీరు ఫ్రీగా ఉంటారా లేదా అంటే ఎప్పుడైనా కలుస్తారా, లేకపోతే ఏదైనా బయట సీక్రెట్గా మాడుకున్నాం అంటే సరే అయితే ఓకే అన్నాను. అయితే ఎక్కడ కలుద్దామంటే నేనే చెప్పాను, నేను రూమ్ తీసుకుంటాను, ఆ క్వశ్చన్ అక్కడ క్లోజ్గా మాడుకోవచ్చు, ఎందుకంటే పక్కన డిస్టర్బ్ రాకుండా ఉంటుంది, మనకి డిస్టర్బ్ ఉంటుంది కదా. ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది, ఇంకా ఇంట్లో పెడతాం మళ్ళీ కాపురం అట్లా లేదు. వేరే రూమ్ తీసుకున్నా, ఇలా దొరికిపోతానని వేరే రూమ్ తీసుకున్నా. బై రూమ్ తీసుకున్నాను అండి, బుక్ చేసి తీసుకున్నాను. అమ్మాయి వచ్చింది, క్లోజ్గా మాడుకున్నాం, మందు గిందు ఫుల్గా తాగి అమ్మాయి 2 పీ తాగింది. నేను విస్కీ వేసాను. మేడం క్లాస్ కనిపించారు, ఏం అరబట్లో మామూలుగా ఒక బిర్యానీ తింటాం అనుకుంటాం, ఒక డ్రింక్ చేద్దాం అనుకుంటాం, అంతేగా డైరెక్ట్గా బీర్ తామని చెప్తే చెప్పాలంటే గ్రేట్ కదా. అమ్మాయి చెప్పింది నాకు 2 బీర్ కావాలి, అది నా చాయిస్ అని చెప్పింది. నెక్స్ట్ ఫుడ్ ఏం కావాలంటే నాకు చికెన్ బిర్యానీ కావాలని చెప్పింది, చికెన్ తందూరి కావాలి చెప్పింది. సరే అది కూడా నేను ఆర్డర్ ఇచ్చా, అక్కడే ఆర్డర్ ఇస్తాను. రూమ్లో కూర్చొని సరదాగా మాడుకుంటున్నాం, పక్కన టచింగ్ ఫ్రెషింగ్ మరి ఉంటాయి కదా. మొత్తం జరిగింది. ఇప్పుడే కలిసాం కదా, బాగుంది, నెక్స్ట్ టైం నేను కాల్ చేస్తాను, మళ్ళీ బయట మా ఇంటికి వెళ్తాను చెప్పింది. మీ ఇంట్లో కలవాలంటే నాకు టైం దొరకదు, నేనే కాల్ చేస్తాను చెప్పాను. సో అక్కడి నుంచి నేను క్లోజ్ చేసి అమ్మాయికి మొత్తం పని అయిన తర్వాత మంచి ఎంజాయ్ చేసి అమ్మాయిని దింపిస్తాను. అమ్మాయి వెళ్ళిపోయింది, నేను మా దారికి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నేను ఇంకా 2 days 3 days మాట్లాడలేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ క్లోజ్ ఉంటే నేను నంబర్ దొరికిపోతుంది కదా నా వైఫ్కి, ఎంత క్లోజ్ మాట్లాడుతుందో ఎవరైనా తెలియదు.
తర్వాత మళ్ళీ కాల్ చేసింది. కాల్ చేస్తే నేను కొంచెం బిజీగా ఉన్నానని ఫోన్ ఎత్తలేదు. మా వైఫ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు. దాని తర్వాత నా సెల్ కనిపించిపోతే చూస్తే ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఛార్జింగ్ చూసాను ఫోన్. ఆంటీ ఫోన్ చేసి ఉంది. తిరిగి నేను కాల్ చేశాను. ఆంటీ ఫోన్ ఎత్తింది. హాయ్ ఎలా ఉన్నారు, ఇది గుడ్ మార్నింగ్ అని చెప్పింది. నేను కూడా గుడ్ మార్నింగ్ బాగా ఉన్నాను చెప్పాను. మరి టిఫిన్లు అయ్యారు అని అడిగింది. టిఫిన్ కూడా అయిపోయింది, ఇంట్లో వాళ్ళు లేరు, ఒక్కడే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను కూడా, నాకు వర్క్ ఉంది కానీ. అయితే వాట్సాప్లో ఒక వీడియో పంపించింది. వీడియో పంపించగానే ఏంటి వీడియో పంపిస్తున్నా అడిగాను. వాట్సాప్లో ఏం పంపిస్తున్నా అడిగాను. ఒకసారి చూడండి అన్నది. సరే కొత్త అయిపోయి వచ్చిందేమో చూడమంటే నేను ఓపెన్ చేశాను. చేస్తే దాంట్లో బట్టలు గిట్లు ఏమీ లేవు, ఫుల్ ఓపెన్. అక్కడ తాగిన బీర్ బాటిల్ అన్నీ ఉన్నాయి, తిని ప్లేట్లు అక్కడే ఉన్నాయి. మొత్తం వీడియో మొత్తం లాగింది. ఎవరిది వీడియో? నీదేనా? నీ వీడియో రికార్డింగ్ ఉందా? అంటే మీరు కలిసినది ఇప్పుడు తీసిందో నాకు తెలియదు. ఇప్పుడు కళ్ళు మూసుకొని తీసిందో తిని ఒక ఊపులో లేదో తీసిందో తెలియదు. వీడియో మొత్తం తీసింది. మొత్తం ఫుల్ బట్టలు ఓపెన్ చేసింది. అదేంటండి, ఇప్పుడు అంత రోజు ఉంటామని చెప్పాను కదండి, కలిసిగా ఉంటాం, కొంచెం సరదాగా మాడుకుంటే కానీ నంబర్ తీసుకున్నాను. మీరు చెప్తే కానీ మీరు రూమ్కి వచ్చారు కదా, మరి సడన్గా ఇదేంటండి మీరు షాక్ ఇచ్చారు, వీడియో పంపించి నాకంతా తెలియదండి. నాకు ఇప్పుడు అత్యంగా ₹1,00,000 కావాలనుకుంది. ₹1,00,000 కావాలంటే నువ్వు చేసిన దాన్ని అనుభవించాలి, తప్పదు. మరి నువ్వు నీకు పిల్లల్ని పెట్టుకొని, ఇంట్లో పిల్లలు ఉన్నారు అందరూ పెట్టుకొని, నీకు ఇలాంటి చెడు అలవాటు వేరే మాట్లాడాలి, వేరే వాళ్ళతో ఇలా చేయాలని ఎందుకు వచ్చింది మరి నీకు? సరే 10,000 5,000 ఇస్తే ఇచ్చేస్తాం కానీ, ఏదో పని జరిగింది దానికి అవసరం పనిపించదు కానీ డిమాండ్ చేసి అడిగితే నేను రెస్పెక్ట్ చేయలేదండి. ఎవరు పడతారని డిమాండ్ చేస్తారండి. అందరూ ఒక సరదా ఉంటుంది, ఒక ఇంట్లో అంటే సరదా ఉంటుంది. అలా చాలా మంది జరుగుతున్నాయి కదా, అందరూ ఇలాగే వీడియో పంపిస్తున్నాయి. నాకు కొత్త కంట్రీ కాబట్టి కొంచెం కలిసాను, కొంచెం క్లోజ్గా ఉన్నాను, ఆడతో పాటతో తాగాము, కొంచెం ఎంజాయ్మెంట్ చేసుకున్నాము. అది కూడా బాగానే మాట వెళ్ళిపోయావు కదా. సడన్గా వస్తే వీడియో పెట్టేసి మొత్తం డిమాండ్ చేస్తాను ₹1,00,000 కాబట్టి. ఏం చేసినావు మరి? ఏం చేయలేదు, ఇంకా తట్టుకోలేక నేను వైఫ్తో కొంచెం చెప్పలేక, బయట చెప్పుకోలేక, ఫ్రెండ్స్ చెప్పలేక, ఒక 2 గంటలు కొంచెం టెన్షన్లో ఉండి మళ్ళీ మందు తాగి కొంచెం ఏం చేద్దాం కాలేక, లాభం లేదండి. నెక్స్ట్ దిగిన తర్వాత 100 దిగిన తర్వాత తిరిగి ₹1,00,000 పంపించానండి. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేసింది. కాల్ చేసి నేను ఎత్తకపోతే వీడియో మళ్ళీ పంపించింది వాట్సాప్లో. చూసి ఓపెన్ చేసి సేమ్ వీడియో ఉంది. నేను కాల్ చేసాడుగా, ఏమైంది, ఎందుకు కాల్ చేసి మళ్ళీ కాల్ చేస్తావు, ఎందుకు వీడియో పంపించావు, నువ్వు చేస్తావని చెప్పాను. నాకు నేను ₹1,00,000 ఇచ్చాను కానీ డబ్బులు నీకు ఎక్కడ పరుగు పోతానే, నాకు ₹2,00,000 కావాలి, ఇస్తావు తెస్తావు అనేది. ₹2,00,000 కావాలంట, మళ్ళీ కావాలంట. ఫస్ట్ ₹1,00,000 ఇచ్చా, మళ్ళీ ₹2,00,000 ఇప్పుడు మళ్ళీ కావాలంటుంది. నేను అడిగా, నీకు అడిగాను ఇచ్చానికి నాది ఉండాలి కదా, నేను కష్టపడింది వచ్చిన డబ్బులతో నేను ఇల్లు అద్దె చూసుకోవాలి, నేను మొత్తం పిల్లలు చూసుకోవాలి, స్కూల్ ఫీజు చూసుకోవాలి, నా వైఫ్ని చూసుకోవాలి, నాకు ఉండే కష్టాలు దాంతో పంచుకొస్తున్నాను. ఇది అడిగే నేను తప్పు వచ్చింది కాబట్టి ₹1,00,000 పంపించాను. ఇప్పుడు ₹2,00,000 కావాలి, ఎక్కడ తెచ్చేవాళ్ళు నీకు ఉంటూ నేను కొద్దిగా కామన్ సెన్స్ ఉందా లేదా అనుకోండి. నాకు అంతా తెలీదు, నాకు కావాల్సిందే కావాలి, లేదా మీ ఇంట్లో నెంబర్ తీసుకున్నాను వేస్తానని నొక్కానుకో ఆటోమేటిక్గా వీడియో వెళ్ళిపోతుంది. ఈ ₹1,00,000 పెట్టి తర్వాత నువ్వు చచ్చిపోతావో పోతుంది కానీ నా డబ్బులు నాకు వస్తాయి, ఎలాగైనా సరే తెప్పిస్తాను. అది మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొని ₹2,00,000 మళ్ళీ దానికి ₹2,00,000 ఇచ్చేసి పక్క పిలిచి ఇస్తా. మళ్ళీ కాల్ చేయి రోడ్ పడుకున్నాను, రోడ్ వెళ్ళి కాల్ చేయి పడుకుని అయ్యా ప్లీజ్ ఇంకోసారి కాల్ చేయొద్దు, నా నంబర్ నువ్వు డిలీట్ చేసి, నా వీడియో డిలీట్ చేసి, నీకు నాకు నమస్తే అని చెప్పేసి నా దారి అయిపోతా. ఎందుకని పిల్ల పేద బతుకున్నాను, తప్పు చేస్తాను కాబట్టి, శిక్ష నాకు పడింది కాబట్టి నాకు జరగాల్సింది లేదు. ఎందుకంటే నేను చేసిన ఎద పనులకి జరగాల్సిందని జరిగింది. మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ కాల్ చేసింది, నాకు ₹5,00,000 కావాలని. ఒకేసారి గుండెకే పట్టుకొని అనిపించింది. అంటే ఏం చేయక అర్థం కాలేక, దానికి సంబంధం ఏం చెప్ప అర్థం కాలేక, ఇక్కడ ఇటు తిరుగుతున్న పిల్లలు కనిపిస్తున్నారు, తిరుగుతున్న వైఫ్ కనిపిస్తున్నారు, నాకు చూస్తున్న జాబ్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చుట్టూ తిరుగుతున్న జీవితం అంతా నాకు రౌండ్ కనిపిస్తుంది. ఇన్ని డబ్బులు తిందా మళ్ళీ ₹5,00,000 అడుగుతుందంటే దాన్ని ఏం చూసి అడుగుతుందో అర్థం కావట్లేదు. అరే పిచ్చిగా ఒకరు తిరుగుతున్నాను, కాల్ చెప్పి అడుగుతున్నాను, వదిలేమ్మా అని చెప్తున్నాను, అయినా వదలట్లేదు. ఎలాగైనా ₹5,00,000 కావాలని పెట్టింది ఫిట్టింగ్, నాకు కావాలి. ఏం చేసి అర్థం కాలేక ఒక 10 days టైం అడిగా. టైం అమ్మా, ఈ 10 days లోపల డబ్బు సెట్ అయితే నీకు ఇస్తాను, అప్పుడు కాల్ చేయవద్దు, నువ్వు కాల్ చేసి నాకు డిస్టర్బ్ చేస్తుంటే నేను ఎక్కడో బొర్రెట్టుకోవాలి, లేదా నేను ఎక్కడైనా చచ్చిపోవాలి, ఎందుకని నా వల్లది కాదు.
తిరిగి చూస్తున్న చావు కనిపిస్తుంది, చూస్తున్న పిల్ల కనిపిస్తుంది, నా జీవితం కనిపిస్తుంది. అందుకే మొత్తం వదులుకొని మీ దగ్గరకు వచ్చాను. మీ దగ్గర నాకు ఏదైనా సాయం చేయగలసి చేయండి. ఎందుకంటే మీ ఆల్రెడీ మీ వీడియో చూస్తున్నాను. సో మస్తుగా మీరు సాయం చేస్తున్నారు. సరే, అర్థమవుతుంది నీ ప్రాబ్లం, నాకు అర్థమవుతుంది. కానీ ఒకటి, నువ్వు ఒక పిల్లలు ఉండగా ఇలాంటి లత్కూర్ పనులు ఎందుకు ఐడియాలు వస్తాయో నాకు అర్థం కాదు. ఎందుకు నీకు మంచిగా ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో మంచి టైం గడిపి నీ జీవితం నువ్వు చూసుకోక నువ్వు ఏ పని చేస్తావు అది చేసుకొని మంచిగా బాగుపడక ఇవన్నీ లత్కూర్ పనులు అవసరం అని చెప్పు. ఇలాంటి దారిలో పోతే ఇలాంటి పనులే అవుతుంది. తర్వాత అర్థమవుతుందా ఎప్పుడైనా ఎన్ని డబ్బులు లాక్కోతుందా అయినా నేను వదలట్లే. అయినా ఎందుకు అట్లా నీకు కాదు, ఏంది ఆడవాళ్ళ మీద ఎందుకు అంత మోజు, ఎందుకు ఇదంతా కథ? నేను రీల్ చూసానండి. రీల్ చూసగానే ఏదో సరదాగా మాడుకుంటాను అనుకుని రీల్ చేశాను తప్ప రీల్లో ఎంత. సో ఇప్పుడైతే నువ్వు ఆమె నెంబర్ ఉందా నీ దగ్గర? మరి ఉంది, నెంబర్ ఉంది. సరే, నెంబర్ ఇది, ఒకసారి మాట్లాడు ఫోన్లో, చూద్దాం ఏమంటుందో. ఆమె ఒకవేళ రాకపోతే నీ చెప్పేటప్పుడు ఆమె వచ్చి మాట్లాడుతా అంటే ఓకే, రాకపోతే నేను ఏదో ఒకటి చేసి ఆమెని ఎట్లా బయట పెట్టాలో చేస్తావు. సరే, నువ్వైతే ఫోన్లో ఆడు వీడియో డిలీట్ చేసి నీ జోలికి రాను ఇట్లా అట్లా అని చెప్పు. సరే, రాలేదనుకో తర్వాత ఒక ఐడియా యూజ్ చేస్తా, ఏం చేయాలో నేను నీకు చెప్తాను. సరే, హలో, అదే నేను మాట్లాడుతున్నానండి. అదే మీరు డబ్బులు కదా 5 లక్షలు. అదే అండి, కొంచెం డబ్బు సెట్ అవ్వలేదండి. ఐఎమ్ వెరీ సారీ, కొంచెం నాకు సెమ్ ఇచ్చండి. లేదు, చాలామంది చూసి ట్రై చేశాను, ఎవరితో క్యాష్ కూడా లేదన్నారు. ఆల్రెడీ బ్యాంక్లో లోన్ తీసుకుని మీకు ఇచ్చారని, వాళ్ళకి కూడా లోన్ కట్టాలి. ఇంకా నేను నా ఫ్రెండ్స్ కూడా అడిగి మీకు డబ్బు ఇచ్చాను. ప్రతిసారి మీకు కాల్ చేసి డబ్బులు పంపించారండి. మీ ఒక్క వీడియో కాలింగ్ వల్ల, మీరు ఒక్క వీడియో కాలింగ్ వల్ల నా జీవితం మొత్తం మీరు డబ్బులు ఇస్తూనే ఉన్నానండి. ఇప్పుడు సడన్గా మీరు 5 లక్షలు అడిగితే ఎక్కడ ఇచ్చేవాళ్ళు మీకు నేను కొద్దిగా సార్. నేను అడుగుతున్నాను, నాకు అవసరం చెప్పాను కదా, నాకు ఎలా డబ్బులు సెట్ చేయి. ఒక్కసారి క్షమించండి. కనీసం ఏమీ లేదు, నాకు అమౌంట్ వచ్చేసి ఫోన్ చేయి. నాకు పిల్లలు ఉన్నారు, కొంచెం చూసారు, కొంచెం క్షమించండి. పోనీ ఈ పిల్లలు ఉన్నారు అన్నీ తెలుసు. ఒక కాల్ చెప్పి అడుగుతున్నాను, ప్లీజ్ ఒక్కసారి క్షమించండి. చేయడం ఏం లేవు, నాకు కావాల్సిన డబ్బులు కావాలి, 5 లక్షలు అరేంజ్ చేసి ఫోన్ చేయి. ప్లీజ్ అండి, చాలా బాధతో ఏడుపుతో అడుగుతున్నానండి, ఒక్కసారి క్షమించండి. కట్ చేసేసిన అసలు ఏందో ఆమె ఇంత బెదిరిస్తుంది నీకు నిజంగా. ఇప్పుడేందో ఆమె వీడియో ఖచ్చితంగా డిలీట్ చేయలేదు, అట్లనే నీకు బెదిరిస్తుంది డబ్బులు ఇవ్వాలని. సరే, ఒక్క నిమిషం మీ దగ్గరకు వచ్చాను. ఆమెకి ఎట్లా ఆమె వచ్చేలా లేదు కానీ ఆమెకి ఏదో ఒక ప్లాన్ చేద్దాం. ఆమెకి కూడా నీకు ఎట్లా ట్రాప్ చేసిందో ఒక్క నిమిషం అవి నేను చెప్తాను. సరే, ఏం చేయాలంటే నేను ఆమెకు చాటింగ్ చేస్తా, ఇది చేస్తా, ఒక 2-3 డేస్ ట్రావెల్ అవుతా, చూద్దాం. ఆమె వచ్చే దారిలో ట్రాప్లో పడ్డదా, ఓకే. పడకపోతే అప్పుడు డైరెక్ట్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం. ఒకటే, ఇంకా తప్పదు. ఏం చేయాలి, చేసిన కర్మకి అనుభవించాలి, తప్పదు. నీకు చాలా మంది అడుగుతున్నాను, ఎవరు సాయం చేయలేదండి. కానీ మీ వీడియో చూసి వచ్చాను కాబట్టి మీరే కొద్దిగా చూసి సాయం చేయండి. సరే చేద్దాం. నేను ఆమె నెంబర్ అయితే తీసుకున్నా. నేను ఆమె నెంబర్కి అయితే చాటింగ్ చేస్తా, ట్రై చేస్తా. ట్రాప్లో వస్తుందా లేదా చూద్దాం. ట్రాప్లో వచ్చిందనుకో ఆమెకైతే ఆఫీస్ పిలుస్తా. పిలిచి ఎలాగో ఆమెకి అలవాటే కదా, పిలిచి రొమాంటిక్గా కలవడం, తర్వాత మందు ఇవన్నీ తాగి ఎంజాయ్ చేసుడు, రికార్డింగ్ చేసుడు, డబ్బులు అడుగుడు, ఇదే ఉంటుంది. సో నేనైతే ట్రై చేస్తా, చూద్దాం ఏం జరుగుతుందో. మేబీ ఆమె రాకపోవచ్చు, రావచ్చు, చూద్దాం ఏం జరుగుతుంది. నువ్వైతే నేను నీకు ఫోన్ చేసి పిలిపిస్తా. ఒకవేళ ఆమె ట్రాప్లో పడ్డదనుకో, సరే రూమ్లో కలుద్దామని అన్నదనుకో, అప్పుడు నీకు ఫోన్ చేస్తా, ఆ రోజు రా. అర్థమవుతుందా? నేనైతే కాల్ చేస్తా. ఒకవేళ ఈరోజు అవుతుందా, రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా తెలియదు. నువ్వైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను కాల్ చేసి చెప్తాను. ఓకేనా? ఓకే సార్, మీరు చాలా వీడియో చూసాను సార్, మీరు చాలా మంది సాయం చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? లేదు, 2 బీర్లు బిర్యానీ అంతేనా? బీర్లు తాగేసి ఫుల్ ఎంజాయ్ చేసి నీకు ఫుల్ ఖుషి పట్టి నేను కంప్లైంట్ ఇవ్వడానికి సులు కాల్చుకొని వచ్చి ముందు వాడు 5 లక్షలు తేవాను, అప్పుడు వీడియో పట్టుకెళ్ళాను.